నమస్తే. నా పేరు గౌరిశెట్టి లీలా ప్రకాష్. నేను గూటూరి చారిటబుల్ ట్రస్ట్‌కి ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నాను. మా గూటూరి చారిటబుల్ ట్రస్ట్ కింద అభ్యుదయ స్పెషల్ స్కూల్ ఫర్ ద డెఫ్ అనే శ్రవణ దివ్యాంగుల పాఠశాలని మేము నడుపుతున్నాము. మా దగ్గర 40 మంది శ్రవణ దివ్యాంగులు చదువుకుంటున్నారు. అట్లనే నలుగురు ఇంటెలెక్చువల్ డిజేబుల్డ్ చైల్డ్‌లు నలుగురు మా దగ్గర విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. మేము ఆ పిల్లలకి చదువుతో పాటు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, గేమ్స్ అయన్నీ నేర్పిస్తున్నాము. మా యొక్క స్టూడెంట్ అమన్ కుమార్ అనే అబ్బాయి స్టేట్ చెస్ ఛాంపియన్‌గా తెలంగాణ స్టేట్ చెస్ ఛాంపియన్‌గా ప్రథమ బహుమతి పొందాడు. అట్లనే క్యారమ్స్‌లు ప్లస్ డాన్సు ప్లస్ దియాస్ మేకింగు, పెయింటింగు, శాండ్ పెయింటింగు ఎవ్రీథింగ్ మేము మా పిల్లలకి నేర్పిస్తున్నాము. దాంతోపాటు కంప్యూటర్ ట్రైనింగ్ కూడా ఇచ్చేసి వాళ్ళకి ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవించేటట్లు మేము వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నాము. అట్లనే మా గూటూరి చారిటబుల్ ట్రస్ట్‌కి ఫౌండరు, ట్రస్టీస్ అయిన బాలమ్మ గారు ప్లస్ గూటూరి వెంకటరమణ గారు మాకు చాలా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని చాలా మంచిగా ప్రోత్సహిస్తూ మీరు చేయండి మేము వెనక మేము ఉంటామని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. అదేవిధంగా మా గూటూరి చారిటబుల్ ట్రస్ట్‌కి ఫండింగ్ ఇండివిజువల్ డోనర్స్ ద్వారా మాకు కమ్యూనిటీలో కోటేశ్వరరావు గారు, రామచంద్రుడు గారు, అనిల్ గారు, శ్రీరామ్మూర్తి గారు అట్లా వివిధ రకాల రంగాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ మాకు మా సంస్థకి ఉపయోగపడుతూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఎవరైతే మాకు డొనేషన్ చేస్తున్నారో మా సంస్థకు వచ్చి మా సంస్థని విజిటింగ్ చేసి మేము చేసే యాక్టివిటీస్ నచ్చి వాళ్ళకే వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళ సహాయం మాకు అందిస్తూ ఉన్నారు. విజేబుల్ నాలెడ్జ్ ఫర్ ఆల్ వాళ్ళ తరపున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఒడిస్సా ఈ 3 స్టేట్ల ద్వారా జోనల్ క్విజ్ కాంపిటీషన్స్ జరిగినాయి. అందులో ఆంధ్రప్రదేశ్ తరపున ఒక స్కూల్‌కి, తెలంగాణ తరపున అభ్యుదయ స్పెషల్ స్కూల్ ఫర్ ద డెఫ్ మా పిల్లలకి బహుమతులు లభించినాయి. నా పేరు రుద్రమదేవి అండి. నేను ఇది మా స్కూల్ అభ్యుదయ స్పెషల్ స్కూల్ ఫర్ ది డెఫ్ అనేది 2022లో స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. అది నేను చెప్పడం కాదు, పేరెంట్స్ త్రూ. అయితే నాకు యాక్చువల్గా ఈ ఫీల్డ్కి రావడానికి మెయిన్ రీజన్ ఇట్లా డిఫరెంట్గా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ స్టార్ట్ చేసాము. హియరింగ్ ఇంపైర్మెంట్ చిల్డ్రన్కి ఎలా చెప్తే బాగుంటుందని ఆలోచించి డెసిషన్ తీసుకున్నామండి. దానికి గాను మేము కొన్ని వీడియోస్ చేసాము. పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ ఉంది. అదే చెప్పాలి అనే ఉద్దేశంతో కాకుండా వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టు, నార్మల్ పిల్లలకి ఈక్వల్ కాకుండా ఎంతో కొంత వాళ్ళకి చెయ్యొచ్చు అనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము. దీనికి గాను మాకు పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంది. మేము ఏదైతే వాళ్ళకి చెప్తున్నామో వాళ్ళు ఫాలో అవుతున్నారు. మాకు కూడా హ్యాపీ. రీసెంట్గా క్విజబుల్ దాంట్లో కూడా మా పిల్లలకి రన్నరప్గా ప్రైజ్ రావడం జరిగింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. గేమ్స్ పరంగా కానివ్వండి, కరిక్యులర్ యాక్టివిటీస్ పరంగా కానివ్వండి, డిఫరెంట్గా అంటే రియల్గా చూపిస్తూ చెప్పడంలో కానీ బాగా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలతో పాటు ఇంట్రెస్ట్ లేని పిల్లలకు కూడా నేర్పిస్తూ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అది వచ్చింది మనకెందుకు రావద్దు అనే ఉద్దేశంతో పిల్లలు కూడా హ్యాపీగా ఇంటరాక్ట్ అవ్వడం, యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడం అనేది బాగా చేస్తున్నామండి. నా టీచర్స్ కూడా మాకు ఎప్పుడు హెల్ప్ అనమాట. అది చెయ్యాలి, నార్మల్ పిల్లలకి వచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకు రాదు, మనం ఎంతో కొంత ట్రై చేస్తే వస్తుంది అనే ఉద్దేశంతో మేము యాక్చువల్గా స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసినందుకు మేము హ్యాపీ, పేరెంట్స్ పరంగా కూడా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. స్పీచ్ ఇస్తున్నాం ఇక్కడ, స్పీచ్ థెరపీ, ఏవిటి ఆడిటరీ వర్బల్ ట్రైనింగ్ ఇస్తున్నాము. థెరపీ పరంగా, థెరపీ అంటే రియల్గా ఎట్లా అంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అని కాదు, మనం మాట్లాడేది కమ్యూనికేషన్, ఒకరితో కన్వర్జేషన్ ఎలా చేయాలి అమ్మతో, అలాంటి సెంటెన్సెస్ రూపంలో ఇస్తున్నామండి. అది మేము ఎలా అంటే
యాక్టివిటీ అందరిని కూర్చోబెట్టి ఒకరి తర్వాత ఒకరు ఇది ఈ మాట చెప్పాలి, ఈ సెంటెన్స్ వైజ్గా ఎట్లా చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఇంట్లో పేరెంట్స్ తోటి ఎలా మాట్లాడాలి, సింపుల్ సింపుల్ సెంటెన్సెస్ తీసుకుంటూ దాన్ని హార్డ్గా ఎలా చేస్తే సెంటెన్సెస్లో కూడా చేంజ్ చేస్తున్నాము. మా పిల్లల క్లాస్ వర్క్స్ అవన్నీ చూస్తే మీకే అర్థమవుతుందండి. ఒకటి నేర్పిస్తాము, దాన్ని బట్టి ఇంకోటి ఎలా రాయొచ్చు అనేది అర్థమయ్యేటట్టు నేర్పించి వాళ్ళతో ఓన్గా రాయించే ప్రయత్నం చేస్తున్నాము. నమస్తే సార్. బాబు పేరు ఆకాష్, నా పేరు లక్ష్మి. బాబుకి వచ్చేసి 5 నెలలు అవుతుంది స్కూల్లో జాయిన్ చేసి. ఇంతకు ముందు రాదు, ఈ ఏబిసిడి అలాంటిది రాయడం అలాంటిది ఏం రాదు. ఈ స్కూల్లో వచ్చినప్పుడు బాగా రాస్తుండు, ఏబిసిడి చెప్తుండు, 1 2 3 చెప్తుండు, బాగా రాపిస్తారు, కేర్ తీసుకుంటారు పిల్లలకి. అభ్యుదయ స్కూల్ పేరు, ఇందులో జాయిన్ చేసినాం. బాబు మంచిగా నార్మల్ అవుతుండు, టెన్షన్ ఏం లేదు, మంచిగా అవుతుంది. స్కూల్ అయితే సూపర్ ఉంది. మా అభ్యుదయ స్పెషల్ స్కూల్ ఫర్ ది డెఫ్ కి ఎవరైనా సహాయాన్ని ఇవ్వాలి అనుకునే వాళ్ళకి నా కాంటాక్ట్ నెంబర్ అండి 9248300216 7981719746 అండి. ఈ 2 నెంబర్స్ మావే. మా అభ్యుదయ స్పెషల్ స్కూల్ ఫర్ ది డెఫ్ గూటూరు చారిటబుల్ ట్రస్ట్ కింద మేము రన్ చేస్తున్నామండి. దీనికి చాలా మంది విజిటర్స్ వస్తున్నారు. వే ఆఫ్ టీచింగ్ కానివ్వండి, మేము చేసే యాక్టివిటీస్ కానీ చాలా ఇంప్రెస్ అవుతున్నారు. అయిన తర్వాతనే వాళ్ళు ఫర్దర్గా వీళ్ళకి హెల్ప్ చేయాలి, వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి మాకు హెల్ప్ చేస్తున్నారు కొంతమంది. బట్ ఇంకా చాలా మంది హెల్ప్ చేస్తే ఇంకా మేము ఫర్ ఎగ్జాంపుల్ విజిటింగ్కి తీసుకెళ్తామండి, బ్యాంక్కి తీసుకెళ్తాము. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఎలా అక్కడ క్యాషియర్ అంటే ఎవరు, ఎలా చెక్ని ఫిల్ చేయాలి, అమౌంట్ ఎలా తీయాలి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాము అక్కడ పర్టికులర్గా. ఎవ్రీ సాటర్డే కానివ్వండి, లేదంటే వీక్లీ వన్స్, మంత్లీ 2 టైమ్స్ అట్లా బ్యాంక్, బస్ స్టాప్, బ్యాంకు, పోస్ట్ ఆఫీసు ఇవన్నీ మేము చేసామండి. మీరు ఒకసారి కరెక్టా అనేది మా ఛానల్లో మీరు విజిట్ చేయొచ్చు. మా ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్ అభ్యుదయ అండి. అందులో మా స్కూల్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్గా ఇక్కడికి రావచ్చు. మేము ఏమి రాదు మా పిల్లలకి అనే టెన్షన్ కూడా వద్దండి. మేము మా దగ్గరకు వచ్చాక మీరే చెప్తారు, అరే భలే చేస్తున్నారు వీళ్ళు, బాగా నేర్చుకున్నారు. అలాంటి పేరెంట్స్ కూడా రీసెంట్గా జాయిన్ అయిన పిల్లల పేరెంట్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారండి. అది మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంది. ఫర్దర్ కూడా మేము చాలా చేయాలనుకుంటున్నామండి. మీలా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేస్తే ఇంకా మేము చేయగలుగుతాము, ఇంకా మరిన్ని అని. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ సరే ఇలాంటి పిల్లలు కూడా ఇలా చెయ్యొచ్చా, ఇన్ని చేయగలుగుతారా అనేది మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. సో దాన్ని బట్టి నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ అండి.